ఫ్రెండ్స్, నాకు చాలా పెద్ద నష్టం జరగాల్సింది. ఆ పైవాడు నాకు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయట వేసినాడు. ఇది చూడండి, ఇది గ్యాస్ పైపు. ఈ పైపు అన్నం చేసేటప్పుడు పొయ్యిలో నుంచి బయటకు వచ్చేసింది. చాలా పెద్ద ప్రమాదం జరగాల్సింది. ఆ పైవాడే కాపాడినాడు. ఈ పెద్ద గండం నుంచి బయటపడిన తర్వాత మీకు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీలో కూడా ఎవరో ఒకరు నన్ను ఆశీర్వదించుంటారు ఏదో ఒక వీడియోలో. మీ ఆశీర్వాదాలే ఈ రోజు నాకు ఈ పెద్ద గండం నుంచి బయటపడేశాయని అనుకోవచ్చు. అందుకే మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఈ వీడియోలో మనము ఈ మజ్జిగ బాటిల్ తీసుకొని, ఇంకా తర్వాత మీరు ముందు చూసినారు కదా బిస్కెట్లు. ఈ బిస్కెట్లు డెలివరీ బాయ్ వాళ్ళకు పంచేదానికి పోతున్నాం. ఎందుకంటే ఈ బిస్కెట్లు చాయ్లో కూడా ముంచుకొని తినొచ్చు మీరు, లేదంటే అట్నే తినొచ్చు. ఈ బిస్కెట్లు ఎండలో వేడిలో ఉన్నా ఏం కావన్నమాట. అందుకే ఈ బిస్కెట్లు వచ్చేసి బైక్ డెలివరీ వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకున్నాను. వాళ్ళు ఎప్పుడు ఎండలో వేడిలోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక మజ్జిగ కూడా ఇద్దాం అనేసి ఒక 2 బాక్సులు మజ్జిగ కూడా తీసుకున్నాను. అవి మొత్తం 44 పార్సల్ అయినాయి. ఇంకా దానికి గాను 44 మజ్జిగ కూడా కలిపి మొత్తం పార్సల్ తీసుకొని ఇంకా బయలుదేరినాము. వాళ్ళని ఎత్తుక్కుంటా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుక్కుంటా ఇచ్చుకుంటా బయలుదేరినాను. ఆ వేడిలోనే వాళ్ళు అక్కడొకరు కూర్చొని డెలివరీ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మన ఇండియా నుంచి ఎక్కువ వచ్చేస్తున్నారు డెలివరీ బాయ్ల మాదిర. జనాలు ఎక్కువ అవడంతో వీళ్ళకు డెలివరీలు చాలా తక్కువ పడుతున్నాయి. ఇతనైతే పాపం ఉత్త పెప్సీ తాగుతాడు. ఏం మధ్యాహ్నం కూడా తినలేదంట. ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల తిరగాల అని అనుకున్నాను, కానీ ఒక చోట దొరికినారండి. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అక్కడే మొత్తం ఇచ్చేసినారు. కొంతమంది అయితే వచ్చి ఎగబడి అడిగి తీసుకున్నారు. ఇంకోసారి లాస్ట్లో మీ అందరికీ ధన్యవాదాలండి. ఉంటాను.